కొండపై శుక్రవారం ఒక అద్భుతం జరిగింది. మనందరికీ తెలుసు, శుక్రవారం వస్త్రాలంకరణ సేవ, అభిషేకం ఉంటుంది. అది వారపు సేవ. వీక్లో 1 డే మాత్రమే ఉంటుంది, ఫ్రైడే ఉంటుంది. విశేషమైన సేవ. ఆ సేవ ఎంత విశేషమైందని చెప్పడానికి ఉదాహరణగా నేను ఈ మాట చెప్తే మీకు అర్థమైపోతుంది, ఇంకేం చెప్పక్కర్లేదు. మీరు ఆ సేవలో పాల్గొనాలని ఇవాళ టికెట్ బుక్ చేసుకోవాలి అనుకుంటే మీకు ఎప్పుడు దొరుకుతుంది తెలుసా? సేవ 2040 తర్వాత దొరుకుతుంది. అంటే 15 ఏళ్ల పాటు ఆ సేవ ప్రతి శుక్రవారం ప్రీ బుక్ అయిపోయి బ్లాక్ అయిపోయి ఉన్నాయి. సో నెక్స్ట్ ఎలకేషన్ ఇవ్వాలంటే మీకు 2040 తర్వాత వస్తుంది. అది కూడా ఎక్స్పెన్సివ్, 15,000 రూపాయల టికెట్. అది అంత విశేషమైన సేవని 5,000 మంది సామాన్య భక్తులు దర్శనం చేసుకున్నారు. అదెలా చెప్తాను. హాలిడేస్ టైము, ఎగ్జామ్స్ అయిపోయినాయి, స్కూల్స్ రివ్యూ అయిపోయే టైం వచ్చేసింది. దేశవ్యాప్తంగా భక్తులు ఒక్కసారిగా తిరుమలకు పోటెత్తేశారు. 24 అవర్స్ పడుతుంది దర్శనానికి. సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తోన్న ఇప్పటి ప్రభుత్వం, టీటీడీ పాలక మండలి ఏం చేసిందంటే, వీలైనంత తొందరగా దర్శనం చేయించాలన్న ఆలోచనలో ఈ సేవ జరుగుతున్న సమయంలో సైతం భక్తుల్ని దర్శనానికి అలౌ చేశారు. అంటే ఈ సేవ జరుగుతున్నప్పుడు సామాన్య భక్తుల్ని అలౌ చేయరు. ఇప్పటిదాకా చేయలేదు, చరిత్రలో ఎప్పుడు జరగలేదు. అసలు ఈ సేవ ఏంటి? ముందు దాని గురించి చెప్తాను. ఈ వస్త్రాలంకరణ సేవకి మార్నింగ్ 3 o'clock రిపోర్ట్ చేయాలి. 5 o'clock నుంచి 6 o'clock వరకు 1 hour పాటు ఈ విశేష సేవ జరుగుతుంది. ఈ సేవ కోసం స్వామివారి గర్భాలయంలో ఉంటారు. తర్వాత కులశేఖర పడి ఉంటుంది. కులశేఖర పడి తర్వాత అంతరాలయం, అంతరాలయం తర్వాత అర్ధమండపం, అర్ధమండపం తర్వాత మహామండపం, అంటే రాములవారి మేడ అంటాం కదా, అది. ఆ తర్వాత ముఖమండపం. ఈ ముఖమండపం అంటే జయ విజయులు, గరుడాళ్వారు ఉన్న బంగారు వాకిలి అనమాట. ఈ అన్ని గదుల్లోనూ ఈ దర్శనం టికెట్లు పొందిన వాళ్ళని కూర్చోబెట్టేసి ఈ గంట సేపు స్వామివారి ఆ సేవల్ని ఈ భక్తులు చూసే భాగ్యం కల్పిస్తూ ఉంటారు. ఆ సమయంలో సామాన్య భక్తులకు దర్శనం ఉండదు. అంతరాలయం, ముఖమండపం, మహామండపం వరకు ఓకే. ఈ బంగారు వాకిలులో ఉన్న భక్తుల్ని సైతం మిగిలిన 3 గదుల్లోనూ సర్దేసి కూర్చోబెట్టేసి సామాన్య భక్తులు కంపార్ట్మెంట్లలో 13 కంపార్ట్మెంట్లలో ఉన్న 5,000 మంది భక్తుల్ని దర్శనానికి అలౌ చేశారు. ఏది ఆ సేవ జరుగుతూ ఉండగా వీళ్ళు బంగారు వాకిల్లోకి ఎంటర్ అయ్యి గరుడాళ్వారు దగ్గర నుంచి జయ విజయుల దాకా ఓ 10-15 అడుగుల పాటు లిప్తపాటు దర్శనమే, లఘు దర్శనమే. కానీ ఆపాదమస్తకం ముందు ఎవరు ఉండరుగా, మిగిలిన భక్తులంతా కూర్చుని ఉంటారు. స్వామివారు చక్కగా సుస్పష్టంగా కనిపిస్తారు. కొంచెం సేపు అయినా సరే ఆ దర్శనం, అభిషేక దర్శనం, వస్త్రాలంకరణ దర్శనం చేసుకుని జయ విజయం నుంచి ఆ గంటల దగ్గర నుంచి పక్కకు వచ్చేస్తారు. ఎంత అదృష్టం వాళ్ళది. టీటీడీని అభినందించాలి. చరిత్రలో ఎప్పుడూ ఇలా చేయలేదు. టీటీడీ తాజాగా తీసుకున్న ఈ నిర్ణయాన్ని సర్వత్రా అభినందిస్తున్నారు. అండ్ భవిష్యత్తులో ఎప్పుడైనా ఇలాంటి క్రౌడెడ్ డేస్ వస్తే వారపు సేవలే కాదు, ఈవెన్ సుప్రభాతం, తోమాల, అర్చన లాంటి సేవల్లో సైతం భక్తుల్ని స్వామివారు ఉన్న 3 గదులకి పరిమితం చేసి బంగారు వాకిల్ని కనుక ఫ్రీ చేస్తే ఆ సమయంలో కొన్ని వేల మందికి సామాన్య భక్తులకి దర్శనం చేయించవచ్చు. వాళ్ళకు కూడా మంచి దర్శనం చేసుకున్న అనుభూతి కలుగుతుంది. ఏమంటారు? లైక్ చేసి కమెంట్ రాస్తూ షేర్ చేయండి.